1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. శివుడు తన కొడుకు జలంధరుణ్ణి ఎందుకు చంపారు? మాకు ఒక చిన్నగా చెప్తే అందరికీ తెలుసుకోవాలని ఉంది. అంటే అమ్మా, ఇక్కడ భగవంతుడికి మన పర అనేటటువంటి భేదం ఇప్పుడు భగవంతుడు విషయంలో ఆయన ధర్మమూర్తి భగవంతుడు, ఈశ్వరుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి. మనం ప్రధానంగా ఈ జలంధరుడి యొక్క సంహారాన్ని మనం ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? జలంధరుడు లోకకంటకుడు అయ్యాడు. ఈశ్వరుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడైనా సరే, ఈశ్వరుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడైనా సరే, ఈశ్వరాంశతో పుట్టినవాడు ఆంజనేయ స్వామి మహానుభావుడు. అలాగే ఈశ్వరాంశతో పుట్టినటువంటి వీరభద్రుడు కూడా మహానుభావుడయ్యాడు, భగవంతుడయ్యాడు. కాలభైరవుడు భగవంతుడయ్యాడు. కానీ జలంధరుడు మాత్రం రాక్షసుడయ్యాడు. దేనికి? వాడి యొక్క ఆలోచన, వ్యసనాలు, చెడుదారులు పట్టిపోయాడు. లోకకంటకుడు అయిపోయాడు. లోకాలని హింసించడం మొదలుపెట్టాడు. ఓ తండ్రి ఏం చేయాలి? నా కొడుకుని ఎవరు ఏమీ అనకండి, నేను పెద్ద పదవిలో ఉన్నాను అని కాపాడుకోవడం, దండించాలి. అదే పరమేశ్వరుడు కూడా చేశాడు. లోకకంటకుడైన వాడు పుత్రుడైనా సరే వాడిని నశింపజేయాలి. అంటే భగవంతుడికి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇప్పుడు మనం మార్కండేయుడి గురించి చెప్పుకున్నాం. మార్కండేయ వృత్తాంతంలో మార్కండేయుడు ఈశ్వరుడికి ఏమవుతాడని కాపాడాడు కదా. అలాగే ఈ జలంధరుడి విషయంలో జలంధరుడు ఏం చేశాడు? లోకాన్ని హింసించడం మొదలుపెట్టాడు. యజ్ఞయాగాది క్రతువుల్ని, సాధుజీవుల్ని అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఎవడైతే లోకకంటకుడు అవుతాడో, ఎవడైతే దేశాన్ని, ప్రజల్ని నాశనం చేయాలని చూస్తాడో వాడిని నశింపజేయడమే ప్రధానమైనటువంటి ధర్మం. కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడ పుత్ర సమానుడైనా సరే, అంటే పరమేశ్వర అంశతో పుట్టినా సరే జలంధరుడిని సంహారం చేశాడు. అలా సంహారం చేయడానికి గల ప్రధాన కారణం ఇంకోటి, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకున్నప్పుడు విష్ణుమూర్తి చెవులోంచి, విష్ణు కర్ణమలోద్భూతో, విష్ణుమూర్తి యొక్క చెవులో ఉన్నటువంటి గులిమిలోంచి 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళెవరు? మధువు, కైటపుడు, ఇద్దరు. వాళ్ళు కూడా లోకకంటకులై అందరినీ హింసించడం మొదలుపెట్టారు. ఆఖరికి బ్రహ్మదేవుణ్ణే చంపేద్దాం అనుకున్నారు. అదేనా? ఎవడైతే ధర్మం తప్పుతాడో, ఎవరైతే ప్రజలకు హాని చెయ్యాలని చూస్తాడో వాడిని తండ్రి గనక దండించే స్థానంలో ఉంటే తప్పనిసరిగా దండించాల్సింది. అలాగే విష్ణుమూర్తి కూడా మధుకైటపులు ఇద్దరిని సంహారం చేసేసాడు. నా కొడుకులని కాపాడాలనుకోవడం, కేసుల్లో ఉన్నారు కదా అని నా కొడుకుల్ని ఇలాంటివి చేయలేదు. అందుకే వాళ్ళిద్దరూ పరమ పురుషులయ్యారు. ఎవరు? పరమేశ్వరుడు, ఆదిదేవుడు, అలాగే ఈయన పురుషోత్తముడు. ఎందుకు అయ్యారయ్యా అంటే అందుకే వాళ్ళకి నీ నా అనే భేదం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. ప్రధానంగా చెప్తున్న భగవంతుడికి రాగద్వేషాలు ఉండవు. ఒకడంటే కోపం ఉండదు, ఒకడంటే ద్వేషం ఉండదు. అయితే ఎవరైతే తనను నమ్ముతారో వాడి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అందుకనే భగవంతుడిని నమ్ముకో అని చెప్తారు. నన్ను నమ్మిన వాడిని వాడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు. రాగద్వేషాలు ఏమి ఉండవు ఎవరి మీద, భగవంతుడికి. కాబట్టి ఆ రకంగా దుష్టుడైనటువంటి వాడు కొడుకైనా సరే వాడిని సంహారం చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఆ రకంగా పరమేశ్వరుడు జలంధరుణ్ణి, విష్ణుమూర్తి మధుకైటపుల్ని సంహారం. అంటే అదే మీరు అన్నారు చూసారా, అందరూ తన బిడ్డలే కాబట్టి ఒక బిడ్డకి ఇంకో బిడ్డ అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఆ బిడ్డని చంపేశారు. అంతే కదమ్మా. ఇప్పుడు వాడు వెళ్ళిన దారి తప్పు. శివాంశలో పుట్టిన ఆంజనేయ స్వామి పరబ్రహ్మ స్వరూపం అయ్యాడు. ఆయన ఏంటి? మనం ఆచరించే విధానం మనల్ని గొప్పవాళ్ళని, చెడ్డవాళ్ళని చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఆచరించారు. వీరభద్రుడు, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి శివాంశతో పుట్టిన వాళ్ళు ఆచరించారు. వాళ్ళు భగవంతులు అయ్యారు. ఇతను శివాంశలో పుట్టే అవకాశం ఉన్నా సరే దుష్టుడయ్యాడు. కాబట్టి వాడిని సంహరింపక తప్పు. అందుకే పిల్లలు ఏమన్నా తప్పు చేసినా పెద్దవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, దండించాలి. అప్పుడే పిల్లలు బాగుపడతారు. లేకపోతే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళు నాశనం కాక పక్కన వాళ్ళు చాలా కూడా నాశనం చేస్తూ ఉంటారు. ఆ కారణంగా మన పిల్లలైనా సరే వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి. చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.